తడిసి మోపడవుతున్న అమెరికా వ్యయం, ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు పాల్పడుతున్న అమెరికా ఇందుకోసం అత్యంత ఖరీదైన ఆయుధాలను వినియోగిస్తుంది. మొదలైన తొలి 2 రోజుల్లోనే $5.6 మిలియన్ సుమారు 51,000 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రిని వినియోగించినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలు, తోమాహక్ క్రూయిజ్ క్షిపణులు సహా వందలాది అత్యాధునిక ఆయుధాలు ఉపయోగిస్తుంది. ఆయుధ సామాగ్రి విలువ $5.6 బిలియన్ ఉంటుందని కొందరు అధికారులు అంచనా వేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందే అమలులోకి మహిళా రిజర్వేషన్ చట్టం 2023 పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఈ మేరకు సవరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. మహిళా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించారు. డీలిమిటేషన్ లేదా బౌండరీ కమిషన్ అనే తటస్థ సంస్థని ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసేందుకు వీలుండదు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ కాల పరిమితిని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. 2028 డిసెంబర్ వరకు జల్ జీవన్ మిషన్ కాలాన్ని పొడిగించింది. 2019-20లో ఆమోదించిన 2.8 లక్షల కోట్ల నుంచి 3.59 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలగనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియపరిచారు. జల ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఏటా తెలియజేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 19.36 కోట్ల ఇళ్లలో 2019 ఈ పథకం ప్రారంభించే నాటికి 3.23 కోట్లు అనగా 17%కు ఇళ్ల కుళాయిలు, నీటి సౌకర్యం ఉండేది. ఆ తర్వాత కొత్తగా 12.56 కోట్ల ఇళ్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. JJM 2.0 కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంది. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న 11,900 కోట్లతో రోడ్లు, రైల్వే పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కుంభమేళాను తరలించేలా గోదావరి పుష్కరాలు, శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. 2027 జూలై 26, 27 వరకు పుష్కరాలు. 96 ప్రాంతాల ఎంపిక. 2-3 తేదీల్లో ఆసియా ఔలి సదస్సు HSCC నిర్వహణ. ఏప్రిల్ 2-3 తేదీల్లో తెలంగాణ ఎక్స్ కాటన్ 26ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది 13వ ఆసియా ఔలి సదస్సు చేనేత పరిశ్రమల శాఖ మంత్రి తెలియజేశారు. దీన్ని కేంద్రం ఆమోదిస్తే మార్క్ఫెడ్ ద్వారా శనగకు 45, పొద్దుతిరుగుకు 20, మినుములకు 10, వేరుశెనగకు 5 చొప్పున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఒకే రోజులో 335.89 మిలియన్ యూనిట్లు అత్యధిక కరెంటు వినియోగంతో కొత్త రికార్డు. రాష్ట్ర చరిత్రలో ఈ నెల 9న అత్యధికంగా 335.89 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం జరిగింది. ఈ రికార్డు 2025 మార్చి 18న నమోదైన 335.19 యూనిట్లు ఉందని ప్రకటనలో తెలిపారు.